ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్ చిత్రం కోసం రెబెల్ స్టార్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం మొదటి భాగం 22 డిసెంబర్న పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయింది. దీంతో అర్ధరాత్రి నుంచే సెలబ్రేషన్స్ మొదలు కావడంతో థియేటర్స్ వద్ద కోలాహలంగా ఉంది. రిలీజ్ సెలబ్రేషన్స్ లో ఉన్న ఒక్క అభిమాని కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన ఘటన అందరినీ బాధిస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షోకి ముందే హైదరాబాద్ లోని సంధ్య థియేటర్, శ్రీరమణ థియేటర్ కి అభిమానులు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే అభిమానులు పెద్ద క్యూలో వేచి ఉన్నారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో సలార్ ప్రీమియర్ షోలో ప్రభాస్ అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రంపై నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ హైప్ ఉంది కాబట్టి పైరసీ అయ్యే ఛాన్స్ ఉండడంతో నిర్మాతలు అభిమానులను ఒక రిక్వెస్ట్ కోరుతున్నారు. సలార్ కి సంబంధించిన పైరసీ ఎక్కడైనా కనిపిస్తే తమ యాంటీ పైరసీ టీమ్ కి తెలియజేయాలని ట్వీట్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలతో సలార్ షోస్ మొదలయ్యాయి. కానీ ప్రభాస్ సొంత ఊరు భీమవరంలో మాత్రం బెనిఫిట్ షో పడకపోవడం గమనార్హం. భీమవరంలో సినిమా టికెట్స్ ని అధిక రేట్లకు టికెట్లు అమ్ముతున్నారంటూ గత 2 రోజులుగా ఆందోళన జరుగుతోంది. ఈ విషయం గురించి అభిమానులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే టికెట్లు అమ్మాలని థియేటర్ యాజమాన్యానికి ఆర్డర్ పాస్ చేశారు. ఇక ఆ రగడ కారణంతో భీమవరంలో బెనిఫిట్ షోలు నోచుకొని పరిస్థితి వచ్చింది. ఒంగోలు గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్లో సలార్ సినిమా చూసిన వైసీపీ ఎమ్మెల్యే బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి మూవీపై తన రివ్యూ ఇచ్చారు. సలార్ మూవీలో సెకండ్ హాఫ్ బాగుందని, ఫైట్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక విజయవాడ ఏలూరులో ప్రభాస్ అభిమానులు థియేటర్స్ వద్ద తీన్మార్ కొడుతూ బాణాసంచా పేలుస్తూ సందడి చేస్తున్నారు. బెనిఫిట్ షోలతో అర్ధరాత్రి నుంచే సందడి మొదలవ్వడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా థియేటర్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.